ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు మనం ఏం చేశాము, ఏం చేయబోతున్నాము అది ఖచ్చితంగా తెలపాలి. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తాము, ఎలా నెరవేరుస్తాము ఖచ్చితంగా తెలపాలి. మనం ఎన్నికలలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామో వాటి ప్రస్తావన ఎందుకు తీసుకురావట్లేదు ప్రజలకు తెలియజేయాలి. కూటమి ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చిందో తెలియదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తామో అన్నది ఇప్పటి వరకు చెప్పలేదు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మేము మెడికల్ కళాశాలలో తీసేస్తాము, జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్ముకున్నాడు అని దుష్ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తూ ఉంది. సంక్షేమ పథకాలు ఇస్తాము మేము అని హామీలు విపరీతంగా ఇచ్చేసి సంక్షేమ పథకాలు నిలిపేశారు. వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాము, 10,000 రూపాయలు జీతం ఇస్తాము అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. సచివాలయ వ్యవస్థలో 10 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటే సచివాలయ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాము, ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతాము అనే ఎన్నికలలో హామీలు ఇచ్చి ఈరోజు సచివాలయాలలో నలుగురు కూడా లేనటువంటి పరిస్థితి. ఇక ఆరోగ్య రంగం గురించి చెప్పనక్కర్లేదు. రాష్ట్రానికి రావాల్సిన 5 మెడికల్ కళాశాలలు రాకుండా నిలిచిపోయినాయి. ఇక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు ఖచ్చితంగా రావు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే పీపీపీ విధానం మోజులు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలలో రన్ చేయాలనే మోజులు, ప్రైవేటు వ్యక్తులపైన ధనవంతులపైన మోజులు ఈ ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నది. ఆల్రెడీ వచ్చిన మెడికల్ కళాశాలకు పర్మిషన్ వచ్చిన మెడికల్ కళాశాలలే మాకు వద్దు, మేము మెయింటైన్ చేయలేము అని పులివెందుల మెడికల్ కళాశాలకు పర్మిషన్ వస్తే తిరస్కరించి ఎన్ఎంసీ వాళ్ళకు తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది పేదల కోసం? ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారా ఇప్పటి వరకు? జూన్లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు విద్యార్థులకు వచ్చిందా? రాలా. 50% గత సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుండి గత ప్రభుత్వం ఉంటే మే లోపల ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా వచ్చేది. ఎందుకంటే గత 4 సంవత్సరాలు ఫీజు రీయింబర్స్మెంట్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి మేలో ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం పడేది. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది. దాని గురించి ఆలోచించే నాదుడే ఈ రాష్ట్రంలో లేడు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుండి డబ్బులు తెచ్చి కార్పొరేట్ కళాశాలలకు కట్టగలరు అని విద్యార్థుల గురించి ఆలోచించే నాదుడు లేదు. పేదవాడి గురించి ఆలోచించే నాదుడే ఈ రాష్ట్రంలో లేరు. కూటమి ప్రభుత్వం పనితీరు ఇది. సంక్షేమ పథకాలు లేవు, వాలంటీర్ వ్యవస్థ లేదు, సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం, ఆ మెడికల్ కళాశాలలు లేదు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో బాలికల వాష్రూమ్లు సీక్రెట్ కెమెరాలు అమర్చి నిజాలు చెప్పకుండా ఆ విద్యార్థులపై భయపెట్టి వాళ్ళ గొంతు నులిమే ప్రయత్నం చేసిన ఈ ప్రభుత్వం ఇసుకను విపరీతంగా దందా చేస్తూ ఉంది. ఉచిత ఇసుక విధానం అని చెప్పి ఇసుకను విపరీతంగా అమ్ముకుంటున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. రాష్ట్ర వృద్ధి రేటు తగ్గిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీలు తగ్గిపోయాయి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి సంక్షేమ పథకాలు వచ్చిన వెంటనే ప్రజలు మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చేవాళ్ళు, ఏదో ఒక వస్తువు కొనేవాళ్ళు, తద్వారా జీఎస్టీ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. సంక్షేమ పథకాలు గత 100 రోజుల నుండి లేదు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పూర్తిగా చాలా కిందకి పడిపోయింది. ఇక మద్యపానం గురించి చెప్పుకోనవసరం లేదు. 100 రోజులు అవుతా ఉన్న ప్రభుత్వం వచ్చి మద్యపానం ఇంకా కూడా విచ్చలవిడిగా ఇంకా ఎక్కువగా అమ్ముతున్నారు. గతంలో మద్యపానంపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు గారు ఎందుకు మద్యపానంపై ఒక పాలసీ అమలు చేయలేదు? ఎందుకు మద్యపానంపై ఒక సక్రమైన పద్ధతి తీసుకురాలేదు? మీరు ఎన్నికలలో చెప్పిన హామీలు ఏమయ్యాయి అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రతిదీ ఎన్నికలలో ఊదరగొట్టారు, ఈరోజు పూర్తిగా మర్చిపోయారు.
తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడను పూర్తిగా ముంచేశారు. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఉంటే వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకు కావాల్సిన మంచిని వాళ్ళు ఎంచుకునేవాళ్ళు. కానీ ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా బుడమేరు ఎక్కడ తెగిపోతుందేమోనని తన ఇంటిని కాపాడుకోవడానికి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తివేశారు. విజయవాడ నగరం ముంపు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇప్పటికీ కూడా వాళ్ళకి పూర్తిగా వసతులు కానీ, ఆహారం కానీ, నీరు కానీ, వాళ్ళకి వరద సహాయం కానీ ఒక్క రూపాయి, ఒక్క దమిడి కూడా అందలేదు. ఇది రాష్ట్రంలో పరిస్థితి. కానీ టీడీపీ నాయకులు మాత్రం దుష్ప్రచారం చేసుకుంటున్నారు. వరద సాయం విపరీతంగా అందుతుంది అని అంటున్నారు. అలాగే సంక్షేమ పథకాలు కూడా మేము ఇచ్చేసాము అని ప్రచారం చేసుకోండి. మెడికల్ కళాశాలలు కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మేము తెచ్చేసాము అని ప్రచారం చేసుకోండి. వాలంటీర్ వ్యవస్థ కూడా కంటిన్యూ చేస్తున్నాము, ఒక్కొక్కరికి 10,000 రూపాయలు జీతం ఇచ్చేసాము అని ప్రచారం చేసుకోండి. ప్రతి ఒక్కటి ఇలా దుష్ప్రచారం చేసుకోండి. ప్రజలకు తెలుస్తుంది వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు అన్నది. ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో అయ్యా బాబు ఇది సమస్య అంటే టీడీపీ నాయకులు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని అంటారు. గత ప్రభుత్వం గురించి మీకు దేనికయ్యా? మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా అది చెప్పండి. మీరు పరిపాలన ఎలా చేస్తున్నారో దాని గురించి చెప్పండి. అంతేగాని మీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, పక్కదారులు పట్టించేందుకు గత ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రజలకు మంచి పరిపాలన లేదు, మంచి వైద్యం లేదు, ఫీజు రీయింబర్స్మెంటు లేదు, సంక్షేమ పథకాలు లేవు. ఆలోచించుకోండి. మీరు ఎన్నికలలో ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, 100 రోజులు పూర్తవుతున్న మీ పరిపాలనను మీరే విశ్లేషించుకోండి అని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను.